5,000 కోట్లు మింగింది. ఏడవైనరబై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు? పక్క మాట టకీ టకీ మన పడుతున్నాయి అన్నాడు. టకీ టకీమని టకీ టకీమని ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ టకీమని మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి. మా ఆడబిడ్డలు ఉన్నారు కాడ, అమ్మా తులం బంగారం వచ్చిందా? 2,500 వచ్చిందా? మళ్ళా ఓటేద్దామా కాంగ్రెస్ కు? ఎత్తిరి కదా ఎల్లారెడ్లే. మరి ఈ మనుషులను ఒడగొట్టుకుంటారు, ఆయన తెచ్చుకుంటారు. నేనేమంటున్నా అంటే ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. ఒక బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ వచ్చిందా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో దొడ్డు వడ్లకు బోనస్, ఎలక్షన్లైనా మొత్తం బోగస్, ఏం లేదు. నేను ఇదివరకే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడు లోపల. ఒకడు రాము, ఒకడు రెమో. ఆ రెమో ఎట్లుంటది కథ అంటే, రాము అనేటోడేమో అందరికి బోనస్ ఇస్తా అంటాడు, దొడ్డు వడ్లకు ఇస్తా అంటాడు, సన్న వడ్లకు. రెమో అనేటోడు ఏం చెప్తాడు, నేను ఎప్పుడన్నా బోనస్ లేదు మన లేదు అంటాడు. రాము అనేటోడేమో మరి బయటకు వచ్చేమో ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలకు కాంట్రాక్టులు పోతున్నాయి, కేసీఆర్ ఉండగా నేను వచ్చినాక మొత్తం మార్చేస్తా అంటాడు. ఇప్పుడు రెమో అన్నట్టు ఏం చెప్తాడు, మళ్ళా ఆంధ్రోలను పిలిచి వాళ్ళకి పెద్దపీట వేసి మళ్ళా కాంట్రాక్టులు వాళ్ళ చేతుల్లోనే పెడతాడు. ఇలా చెప్పుకుంటా పోతే 1-2 కావు, రేవంత్ రెడ్డి కథలు 100 ఉన్నాయి. ఒక ఎస్టీలను రైతులనే కాదు, ఆడబిడ్డల్ని మోసం చేసిండు, ఆఖరికి మన పిల్లల్ని మోసం చేసిండు. కేసీఆర్ కేటీఆర్ 2 ఉద్యోగాలు ఉడగొట్టురి, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో రాహుల్ గాంధీ. వచ్చినాయి ఎల్లారెడ్డిలో ఉద్యోగాలు బాగా బరాబర్ వచ్చినాయి. మీరు అవద్దని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు, సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఇచ్చేసిండట, మిగతా ఇస్తాడట. ఎవరికైనా సిగ్గని ఉండాలి, మంది కుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పుకుంటారు ఎవడన్నా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయి కోర్టులు ఆగితే నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చే అధికారం నీ చేతికొస్తే అవి నేను ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటాడు. సిగ్గున్నదా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయాలి, కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టుల కాడ పోయి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇవ్వాలి, నేనే చేస్తున్నా అని చెప్పుకోవాలి. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. మాట్లాడితే ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు ఒక సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు, ఒకటే రాగం ఎత్తుకున్నారు.